భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడిట్లు పలికెను. అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు చదికెలబడెను. శత్రు సైన్యమునందలి పరిస్థితిని వీక్షించినప్పుడు రథమునందు అర్జునుడు నిలబడియే ఉండెను. కాని అతడు శోకముచే పూర్తిగా వివశుడగుట చేత ధనుర్బాణములను విడిచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. ఆ విధముగా దయ మరియు కోమల హృదయమును కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనిన మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడై ఉన్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయము సమాప్తము.